మా పాప బర్త్డేకి షాపింగ్ ఎలా చేసామో అలాగే బర్త్డే ఎలా చేసుకున్నామో ఏమేమి వంటలు చేశానో అన్నీ చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కీప్ వాచింగ్ అమ్ము బన్నీ వ్లాగ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎలా ఉందో చూసేద్దామా? హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం టౌన్కి వెళ్దామండి. మా పాప బర్త్డే సందర్భంగా డ్రెస్సులు తీసుకుందామని టౌన్కి వెళ్తున్నాను. చూసేయండి టౌన్ ఎలా ఉందో, నాతో పాటు మీరు కూడా షాపింగ్ చేసేయండి. షాప్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. షాప్ అయితే వచ్చేసింది, లోపలికి పోయి కావాల్సినవి తీసుకొని వద్దాము. పాపకి లాంగ్ ఫ్రాక్స్ కావాలని అడిగాను, పైన ఉన్నాయి వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాము. షాప్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి. కానీ ఏం చేస్తాం, బర్త్డే అంటే కొంచెం మంచిదే తీసుకోవాలి కదా డ్రెస్సు. తనకు నచ్చింది ఇప్పించాను. ఏమి ఇప్పించానో ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ఆమె వచ్చి అడిగేసింది ఏం కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ కావాలని చెప్పాను. పదండి ఇక్కడ చూపిస్తాను అని అంటుంది, వెళ్ళి చూద్దాము. చాలా కాస్ట్లో ఉన్నాయండి. నేను 2000లో చూపించమంటే 4000 3000లో చూపించారు వాళ్ళు. కానీ కొంచెం తక్కువ రేట్లో చూపించండి అని అడిగాను. ఆ తర్వాత చూసేయండి షాపింగ్ ఎలా ఉందో, ఏ డ్రెస్ బాగుంటుందో చూసి చెప్పండి మా పాపకి. ఇప్పుడు చూపించే డ్రెస్ 4000 రూపీస్ పడుద్దంట. దీన్ని మళ్ళీ రీటైలరింగ్ చేయించుకోవాలి, కింద కట్ చేయించుకొని వేసుకోవాలండి. వద్దు అని చెప్పాను, 4000 రూపీస్ వద్దు, 2000 రూపీస్లో చూపించండి నాకు చాలు అని చెప్పాను. వాళ్ళకు తెలియకుండా ఈ వీడియో తీసుకుంటున్నానండి, అందుకే అలా కనిపిస్తుంది. మరి ఏమో వాళ్ళని అడిగితే వీడియో తీసుకోమని అంటారో ఏమో, కానీ నేను అడగలేదండి. అలాగే మా పాప మొబైల్ పట్టుకుంది, వీడియో తీసేసింది. మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇందాక చూపించిన దగ్గర ఏమో సరిపోను డ్రెస్సులు లేవంట, పక్కకున్నాయి పదండి చూపిస్తాను అని అంటున్నారు. ఇక్కడికి వచ్చినాక చూపిస్తున్నారు. ఇది 2500 పడుతుందంట డ్రెస్. హ్యాండ్స్ లేవండి, మళ్ళీ విడిగా హ్యాండ్స్ తీసుకోవాలి దీనికి. ఇది వాష్ చేసి పోతుంది అనుకుంటా మేడం. ప్యూర్ పేపర్ సిల్క్ లేటెస్ట్ అసలు పోదు. మీరు బ్రష్ వాష్ మెషిన్ వచ్చే పార్టీ వేర్ లాగా వాడేయాలి, పోదు మేడం. చాలా బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ ప్రింట్ వచ్చేది. బ్యాక్ సైడ్ వచ్చింది క్రష్ వల్ల మీకు అర్థం కాదు మేడం. ఇట్లా అర్థం కదా మేడం, క్రష్ క్లాత్ వల్ల మీకు డైలీ స్పీచ్ కాదు కదా. ఇక్కడ వీళ్ళు ఈ ప్రింట్ పోదని చెప్తున్నారు, నేను పోతుందని చెప్తున్నాను. కామెంట్ బాక్స్లో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, ప్రింట్ ఉంటుందా పోతుందా మీరు చెప్పండి. ఇక్కడ చూపించే డ్రెస్సులు మొత్తం 2500 నుంచి 4000 వరకు చూపిస్తున్నారండి.
లాస్ట్కు నేనైతే ఒక డ్రెస్ సెలెక్షన్ చేశాను. అది మా పాపకు కూడా వేసి చూశాను. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. ఫ్రాక్ టైప్ ఇది. ఒకసారి పెట్టి చూడు. అక్కడికి మొత్తానికైతే ఈ డ్రెస్ తీసుకుందండి. ఈ డ్రెస్ అయితే 3000 చెప్తున్నారు. అక్కడ చూడాలి మరి ఎంత రేట్ చెప్తారు. మా పాపకు నాకైతే ఆ డ్రెస్ నచ్చిందండి. అది సెలెక్షన్ చేశాను. కానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ డ్రెస్ వాళ్ళ డాడీకి నచ్చిందంట. ఇది చాలా బాగుంది, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు తీసుకో, బాగుంది అని అన్నారు. కానీ తనకి చాలా లెంత్ ఎక్కువ అయిపోతుందండి. ఇప్పుడు తీసుకున్నదే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది, దానికన్నా ఇది డబల్ ఉందండి. అందువల్ల ఇది వద్దు, అదే తీసేసుకుందాంలే, మళ్ళీ సారికి తీసుకుందామని చెప్పేశానండి. తర్వాత డైలీ యూస్కి కొన్ని టాప్స్ తీసుకున్నాను నేను కూడా. మా పాపకు కూడా తీసుకున్నాను. ఇంకా బాబుకి అయితే తీసుకోలేదు. మా బాబు బర్త్డేకి తనే వస్తాడంట, తనే షాపింగ్ చేసుకుంటానని చెప్పాడండి. ఇప్పుడు రాలేదు. మా పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురు మాత్రమే వచ్చామండి. మా బుడ్డోని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను. తను రానని చెప్పాడు షాపింగ్ చేయడానికి. ఎంతసేపు బతిలాడినా కానీ మా బుడ్డోడు రాలేదండి. వాళ్ళ తాతయ్య దగ్గరే ఇంటి దగ్గర ఉన్నాడు. ఏమేమి షాపింగ్ చేశామో, ఏమేమి తీసుకున్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. నైట్ పూట కూడా చూడండి ఎలా ఉందో వ్యూ అనేది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కేక్ చేస్తున్నానండి. పాప కేక్ కావాలని అడిగింది. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి, బర్త్డే రోజు వీడియో. స్కూల్లో పిల్లలకి కేక్ ఇస్తాను అని చెప్పింది. అప్పుడు పొద్దున్నే కేక్ తీసుకురావాలంటే షాప్ తీయరు కదండి, ఇంట్లోనే చేసి పెడతానని చెప్పాను. నిన్న షాపింగ్ చేసినప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్, డ్రెస్సులు అన్నీ తీసుకొని వచ్చాం కదండి. అప్పుడు తీసుకొచ్చిన బిస్కెట్స్లోనే కొన్ని బిస్కెట్స్ తీసుకొని కేక్ తయారు చేస్తున్నాను. బయట నుంచి తీసుకురావాలంటే షాప్ తీయరు కాబట్టి అప్పటికప్పుడు ఎలా చేయాలో అర్థం కాక ఇలా బిస్కెట్లతోని కేక్ చేసి చూపించానండి. చూసేయండి, మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను, ఇంకా కంటిన్యూ చేస్తాను వీడియో.
మార్నింగ్ టైంలో సేమియా చేశాను కదండి, స్కూల్కి వెళ్ళే ముందు తినమని చెప్పాను. తను వద్దు అని అంటుంది, బలవంతంగా పెట్టేశానండి. ఇదివరకు తీసుకున్న డ్రెస్సే వేసుకుందండి, ఇప్పుడు కొత్త డ్రెస్ వేసుకోలేదు. ఈవినింగ్ కేక్ కట్ చేస్తాను కదా, అప్పుడు వేసుకుంటాలే మమ్మీ అని చెప్పేసింది. నిన్న తీసుకొచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్, నేను ఇంట్లో చేసిన కేకు ఒక బాక్స్లో పెట్టి పంపించానండి పిల్లలకి. మా పాప ముఖమంతా మార్చుకుంది అనుకుంటున్నారు కదా, డాడీ లేరండి, ఎర్లీ మార్నింగే చేనుకి వెళ్ళిపోయారు. ఈరోజు పొలం నాటు పెడుతున్నారు, అందుకనేసి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. నా బర్త్డే రోజు కూడా డాడీ ఉండరా అని అలిగిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పని మొత్తం చేసుకున్నానండి. ఇంకా నేను టీ తాగలేదు, ఇప్పుడు టీ వేడి చేసుకొని తాగాలి. తాగిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలండి. ఏం చేయాలో తర్వాత చెప్తాను, ఏం చేస్తానో తర్వాత చూపిస్తానండి. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంత నిశ్శబ్దంగా, చూడండి ఎలా ఉందో, ఇల్లు మొత్తం బోసిపోయినట్టే ఉంది కదా. మా పాపది బర్త్డే రోజు వాళ్ళ తాతయ్య ఒక చెట్టు తెచ్చారండి. అది బత్తాయి చెట్టు, నారింజ చెట్టు నాకు తెలియదు, కానీ బర్త్డే రోజు నాటుతున్నారండి. ఏం చేస్తున్నారని నేను బయటికి వెళ్ళి చూస్తే చెట్టు నాటు పెడుతున్నారు. నేను మా మామయ్యతో చెప్పాను, ఈరోజు అమ్ములు బర్త్డే మామయ్య అని చెప్పేశాను. అవునా అని అన్నారు. నేను అనుకున్నాను కదా, మా పాప బర్త్డే రోజు మా మామయ్య చెట్టు నాటుతున్నారు, మళ్ళీ 1 ఇయర్ కల్లా ఆ చెట్టు ఎంత పెద్దగా అవుతుందో అని నేను అనుకుంటున్నానండి. మా మామయ్యతో చెప్తూ నవ్వుతున్నాను. అక్కడ మా మామయ్యకి సరిగ్గా వినిపించక డబల్ మాట్లాడానండి. అందుకే అక్కడున్న వాయిస్ తీసేసి నార్మల్గా నేను ఇస్తున్నాను వాయిస్.
మనవరాలు పుట్టినరోజు నాడే తాతయ్య చెట్టు నాటు పెడుతున్నారు. నారింజ చెట్టు మరి బత్తాయి చెట్టు తెలియదు నాకు. నిన్న కొంచెం మా మామయ్యకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళారండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చారు ఈ చెట్టు. వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. అది ఈరోజు నాటు పెడుతున్నారు. వచ్చిన తర్వాత మా పాపకు చెప్పాలి, ఏమనుకుంటుందో ఏమో. మా మామయ్య చెప్తున్నారు, అమ్ములు పెళ్ళికల్లా ఈ చెట్టు కాయలు కాస్తుందిలే, అప్పుడు నా ముని మనవళ్ళు తింటారులే అని అంటున్నారు అక్కడ. చెట్టు నాటు పెట్టడం అయితే అయిపోయింది కదా. ఇంట్లోకి వెళ్ళి వంట సంగతి చూడాలి. పిల్లలు మళ్ళీ వచ్చే టైం అయిపోతుంది కదా. ఏం చేస్తానో చూడండి. మరి మార్నింగ్ అయితే గోకరకాయ టమాటా కర్రీ చేశానండి, కొంచెం మసాలా వేసి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. కొంచెం ఉడకబెట్టుకొని టమాటా, కొత్తిమీర, ఆనియన్స్ వేసి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బర్త్డే స్పెషల్ అయితే మటన్ బిర్యానీ చేస్తున్నానండి. పిల్లలు వచ్చేసరికి చేసి పెడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేస్తానో చూసేయండి. మటన్ బిర్యానీ చేస్తాను, అలాగే చికెన్ ఫ్రై కూడా చేస్తానండి, చూసేయండి. మటన్ బిర్యానీ చేసిన తర్వాత మళ్ళీ చికెన్ ఎందుకండి అని అంటారు కదా. మా పాప మటన్ తినదండి, అందుకని మా పాప కోసం మళ్ళీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. అలాగే కొద్దిగా చికెన్ బిర్యానీ కూడా చేసి పెడతానండి. ఎందుకంటే ఈరోజు తన బర్త్డే కాబట్టి తనకి ఇష్టమైన ఐటమ్స్ చేసి పెడితే ఈ ఒక్కరోజన్నా సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మీరు ఎలా అనుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే ఇలాగే చేసి పెడతానండి పిల్లలకి. బర్త్డే అయినా సరే, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కావాలంటే అప్పటికప్పుడైనా రెడీ చేసి పెడతాను. ఏమైనా ఇంట్లో లేకపోతే బయట నుంచి తెప్పిస్తానండి. అది నాకు చేయడం రాదు అని అనుకుంటేనే బయట నుంచి తెప్పించి పెడతాను. మిగతా టైంలో మొత్తం నేనే చేసి పెడతానండి. ఇంకెందుకు ఆలస్యం, మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నా పద్ధతిలో నాకు వచ్చినలాగా నేను చేసి పెట్టానండి. తప్పుగా ఏమైనా చేస్తే ఉంటారు కదా, తప్పులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో.
మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కూడా ఎలా తయారు చేస్తానో చూడండి. ముందే నేను ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత రైస్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను. సింపుల్గా చేస్తానండి చికెన్ దమ్ బిర్యానీ. చూడండి, ఎక్కువ రిస్క్ లేకుండా తొందరగా అయిపోయే విధంగా చేస్తానండి. మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నాను చూడండి. కూడా రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ టైంలో చేశానండి, మార్నింగ్ టైంలో కాదు. ఇక పిల్లలు వచ్చేసరికి ఇల్లు మొత్తం నీట్గా ఉంచానంటే ఇంకా నా పని మొత్తం అయిపోయినట్టే అండి, కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ కొద్దిగా చికెన్ కూడా ఫ్రై చేస్తున్నానండి. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మా పాప బర్త్డే ఉందని చెప్పాను కదా, తనకు నచ్చిన ఫుడ్ చేసి పెడుతున్నానండి. ఇదంతా కష్టం ఎందుకండి, బయటికి వెళ్ళొచ్చు కదా, పిల్లల్ని బయటికి తీసుకుపోయి ఎంజాయ్ చేయొచ్చు కదా అంటారు. కానీ బయటికి వెళ్తే మా పిల్లలిద్దరూ, నేను, మా హస్బెండ్ మాత్రమే తింటామండి. అదే మేము ఇంట్లో చేసుకుంటే మా మామయ్య, మా అత్తయ్య, మా తోటి కోడలు వాళ్ళ అబ్బాయి అందరం కలిసి తింటాం కదా. అందువల్ల ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు వంట చేయడానికి ఎటువంటి ఇబ్బంది అని అనిపించదండి. చాలా ఇష్టం నాకు వంట చేయాలంటే, చాలా ఇష్టం అండి. ఏదైనా చేయాలంటే చాలా ఇష్టంగా చేస్తాను, అలాగే ఇష్టంగా పెడతాను. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అండి నేను వంట చేసి పెడితే. ఎక్కువ బయటికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు. బయటికి వెళ్ళాలంటే బోలెడు డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కదా. అదేదో మనం ఇంట్లోనే చేసుకున్నామంటే కడుపు నిండా తృప్తిగా అందరూ తింటారు, మనం కూడా చేసినట్టు ఉంటుంది కదండి. మీరు కూడా ఒక్కరోజు ఇబ్బంది అనకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు హాయిగా కడుపు నిండా తింటారు, సంతోషంగా ఫీల్ అయిపోతారండి. ఆ సంతోషాన్ని, వాళ్ళ ఫేస్లో ఉండే నవ్వుని మనం ఎన్ని వందలు పెట్టినా, వేలు పెట్టినా కానీ అది తిరిగి రాదు, కనిపించదండి. పిల్లల సంతోషమే నా సంతోషం. అందుకనే రిస్క్ అనుకోకుండా, కష్టం అనుకోకుండా, చేసే పనిని కష్టం అనుకోకుండా ఇష్టం అనుకున్నామంటే ఎంత పని అయినా చేయగలుగుతామండి. ఏదైనా కష్టం అనిపిస్తే ఒక మ్యూజిక్ పెట్టుకోనో, లేకపోతే మీకు నచ్చిన వీడియోస్ పెట్టుకోనో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నచ్చిందా చికెన్ ఫ్రై కూడా? ఇంకా బర్త్డే ఎలా చేసుకున్నామో చూసేయండి. ఈ వాయిస్ అనేది తీసేస్తున్నానండి, పిల్లలు బాగా గట్టిగా మొత్తుకున్నారు. అలాగే మా హస్బెండు క్రికెట్ వస్తుందని టీవీ పెట్టుకున్నారండి, సౌండ్ బాగా వినిపిస్తుంది. అందువల్ల వాయిస్ అనేది తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎలా ఆట పట్టిస్తున్నాడో. బుగ్గలకు మొత్తం రాసేస్తా నేను కేక్ పెట్టానంటే అని అంటున్నాడు మా అత్తయ్య. ఇందాక చూపించింది మా బావగారి కొడుకండి.
మా బుడ్డోన్ని రమ్మని అడుగుతుంటే రావట్లేదు వాడు. మా మామయ్య అండి. మా మామయ్యకి బాగా చలి పెడుతుందంట, రెయిన్ కోట్ వేసుకున్నాడు. చలి కోట్ కూడా ఉందండి, కాకపోతే చలికి ఆగలేనని రెయిన్ కోట్ వేసుకున్నారండి. రింగు పెట్టమని అడుగుతున్నారు మా హస్బెండ్. మా పాప కోసం రింగు తీసుకొచ్చామండి ప్రజెంట్ చేయడానికి. అయితే మా మామయ్య అక్కడ ఉన్నారు కదా, కేక్ పెడతారేమో, కేక్ పెట్టిన తర్వాత నేను వస్తానంటే పెట్టారు, నువ్వు రా అని అడుగుతున్నారు అక్కడ. మా పాప కోసమని నేమ్ పెట్టి రెడీ చేయించామండి. హాస్ని కదా, హెచ్ అని పెట్టించాము రింగు మీద. ఎక్కువ ఆర్వాటం లేకుండా, ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టకుండా పాపకు కావాల్సిన వరకే చేశానండి. తన బర్త్డే కాబట్టి తన బర్త్డే రోజు తనకిష్టం వచ్చినట్టు తనకు నచ్చిన విధంగా చేశామండి. మేమైతే ఎటువంటి ఆర్భాటాలకి ఏమంటారు కదండి, తెలుసు కదా, అలాంటివి మేమేం చేయము. సింపుల్గా మాకు తోచినంత, మాకు చేతనైనంత మేము ఇంట్లోనే చేసుకుంటామండి ఏదైనా సరే. ఇదని కాదు, పాప బర్త్డే అని కాదు, బాబు బర్త్డే కూడా ఇలాగే చేస్తామండి. ఏదైనా అంతే అండి, ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టడం మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదండి. ఇప్పుడు ఖర్చు పెట్టామంటే రేపు ఎక్కడి నుంచి తీసుకొస్తాము అనే ఆలోచన మా ఇద్దరికీ ఉంటుంది. అందుకనే తను చదువుకుంటుంది కదా, తను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదివిపియాలి అనే ఆలోచన మా మనసులో ఉంది. బాబు అంటారా, బాబు చిన్నవాడే కాబట్టి నిదానంగా ఎదిగొస్తాడని ఆలోచిస్తున్నాం. పాప గురించి మాత్రం ఫస్ట్ ఆలోచిస్తున్నామండి. తను చదువుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఆలోచన మాకుంది. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడి, ఎంతమందితోని అవమానం పడి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినామో మాకు మాత్రమే తెలుసండి. ఈరోజు ఇలా ఉన్నామంటే మా హస్బెండ్ చేసిన కష్టం, మా మామయ్య చేసిన కష్టం మొత్తం అండి. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ దాకా నిలబెట్టారు తీసుకొచ్చి. అక్కడ మా బాబు కేక్ పెట్టమంటే పెట్టట్లేరండి, డాడీ దగ్గరికే వెళ్ళిపోతాను అంటున్నారు. డాడీ దగ్గరే ఉంటావా, నా దగ్గర ఒక్క దగ్గర కూడా ఫోటో దిగవా అని అడిగితే అప్పుడు బలవంతంగా నిలబెట్టుకున్నానండి. మళ్ళీ చూడండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు కదా. మా పాప అన్నది, డాడీ మమ్మీ మీరిద్దరు సపరేట్గా ఫోటో దిగండి నాకు కేక్ పెట్టుకుంటూ అని అన్నది. బుగ్గల నిండా పూసేస్తా అని అంటుంటే మా ముఖం చూడండి ఎలా చూస్తుందో. ఇప్పుడు చూడండి, ఇందాక రమ్మంటే రాలేదు కదా, ఇప్పుడు చూడండి ఎలా మీద కలబడుతున్నాడో. ఎంతైనా ఆడపిల్లకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువే కదండి మగ పిల్లల కన్నా. మా బాబు కూడా అలాగే సేమ్ చూస్తాడు, వాడేం తక్కువేం కాదు, కాకపోతే ఎక్కువ వాళ్ళ డాడీతోనే ఉంటారు. కొద్దిగా కేక్ కట్ చేసి డబ్బాలో పెట్టాను బయట అందరికీ పెట్టడానికి. తర్వాత మా ఆడపడుచు వాళ్ళకు కూడా పంపించాను, మా తోటి కోడలు వాళ్ళకు కూడా పంపించానండి కేకు. వాళ్ళు రాలేదు, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలం పనులకు వెళ్ళొస్తారు కదా, అందువల్ల వాళ్ళు రాలేరు. ఇంతే అండి. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప బర్త్డేకి అయితే గిఫ్ట్ అయితే రింగు ప్రజెంట్ చేశామండి. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జనవరి 17కి మా బాబు బర్త్డే ఉంది. మా బాబు బర్త్డే కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాము. ఇక్కడ చూడండి, కేక్ పెడతానంటే రావట్లే, నేనే తినేస్తాలే మొత్తం అని అంటుంది. అనగానే వచ్చేసాడండి. చూడండి, కొన్ని పిక్స్ దిగేసాము పిల్లలతోని, చూడండి ఎలా ఉన్నాయో. మా హస్బెండ్ని దిగమంటే నాకు హెయిర్ లేదు కదా, నేను దిగనని చెప్పారండి. అందుకే మా హస్బెండ్తో దిగలేదు ఎక్కువ ఫొటోస్. అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని బిర్యానీ పెట్టానండి. ఎలా ఉందో చెప్పు అమ్ములు అని. చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలా చేసి పెట్టినందుకు అని తను చాలా సంతోషపడుతుందండి. ఇంతకన్నా మించిన సంతోషం ఇంకా ఏమీ ఉండదు కదా. పిల్లల సంతోషమే మన సంతోషం కదండి. ఇంకొకటి, మీ పిల్లలిద్దరికి ఏందండి అంత ఏజీ డిఫరెంట్ ఉంది అని అనుకుంటున్నారు కదా,
చెప్తానండి ఆ విషయం కూడా. మా పాపకి మా బాబుకు చాలా గ్యాప్ అనేది తీసుకున్నానండి. మా పాప చిన్న పాప కదా, మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉంటే తనని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరని కొద్ది గ్యాప్ ఎక్కువ తీసుకున్నాను. తను స్కూల్కి వెళ్ళే టైంకి తను వచ్చేసాడండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.